నీతోనే అన్ని పార్ట్ 53. మంజు ఎందుకు నిశాంత్ కార్ ఎక్కింది? తనని నాతో చూస్తున్నాడుగా, అందుకే లిఫ్ట్ ఇచ్చాడా? అదే అయి ఉంటుంది. ఈ మంజు కూడా ఈజీగానే కలిసిపోతుంది. వాడితో స్నేహం చేస్తే నేను భయపడాలి, ఎక్కడ నా విషయం బయటపడతాడు అని. మ్యాగీకి ఇల్లు అలవాటు అయ్యేసరికి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. శివాని మాత్రం ఆలోచిస్తూ తన వెనుక స్లోగా వెళ్తుంది. హలో మేడం, ఎప్పుడో మాట్లాడాలి అన్నారు, ఈరోజు దొరికారు అంది లోహిత. సారీనే, కుదరడం లేదు. ఎందుకు కుదరడం లేదు? అంత బిజీ వర్క్, ఏం చేస్తున్నావో అంది. తెలుసు కదా నా టెన్షన్స్ మొత్తం, మళ్ళీ అడిగితే నేనేం చెప్పను అంది. నేను ఆల్రెడీ సొల్యూషన్ చెప్పాను, నువ్వే దాన్ని ఫాలో అవడం లేదు అంది లోహిత. చెప్పడం ఈజీగానే ఉంటుంది, ఫాలో అవ్వాలంటే కష్టం. ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు, నువ్వు ఒక్కదానివే కాదు. పెళ్లి కాకముందు లవ్ అఫైర్స్ ఉండడం కామన్. అలా అని చెప్పి అతనికి భయపడుతూ ఇతనికి చెప్పకుండా ఉండడం నీ ఫ్యూచర్కే మంచిది కాదు అంది. ఎవరైనా అర్థం చేసుకుంటారు, నువ్వు చెప్పి చూడు అంది. లోహిత, నీ దగ్గర నేను ఒక విషయం దాచాను. నేను ఓన్లీ అతన్ని ప్రేమించడం కాదు, దగ్గర కూడా అయ్యాను. అమ్మా నాన్న లేని టైంలో ఇంటికి వచ్చాడు, అప్పుడు సడన్గా జరిగిపోయిందని అతనిదే తప్పు అనను, అందులో నా తప్పు కూడా ఉంది. నేను వీక్ అవ్వబట్టే కదా అతను అలా చేశాడు. ఏం మాట్లాడుతున్నావు శివాని? నువ్వు అలా చేసావంటే నమ్మబుద్ధి కావడం లేదు. ప్లీజ్ దాని గురించి ఎక్కువ మాట్లాడుకు, ఎవరైనా వింటే బాగోదు. అతనితో నా ప్రయాణం లవ్ అనుకో చెప్పేదాన్ని. అంతకు మించి జరిగింది కాబట్టి అతను భయపడుతున్నాడు, నేను కూడా భయపడుతున్నాను. నా హస్బెండ్కి తెలిస్తే ఎక్కడ నన్ను వదిలేస్తాడా అని. నా ప్రాబ్లం మొత్తం నీకు చెప్పాను కదా, ఇప్పుడు ఆలోచించు. నా హస్బెండ్కే ఈ విషయాలు మొత్తం చెప్పాలా వద్దా అనేది. నో బేబీ, అలాంటి తప్పు మాత్రం చేయకు. ఏ మగాడు దానికి ఒప్పుకోడు కదా, అందుకే నేను సైలెంట్గా ఉంది. నా ప్రాబ్లం చెప్పాను కాబట్టి సొల్యూషన్ ఏదైనా ఆలోచించు అంది శివాని. వామ్మో, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచించడం అంటే పెద్ద టాస్కే. థ్యాంక్ యూ లోహిత అంది. దేనికి అంటుంది శివాని. నా బాధ నీకు అర్థమవుతుందిగా, అందుకు అంటుంది శివాని. సారీ శివాని, నాకైతే ఏం చెప్పాలో తెలియడం లేదు. సొల్యూషన్ దొరికితే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తా అంది. మెయిల్ కూడా వచ్చింది కదా, బాయ్ అంటుంది. శివాని ఆలోచిస్తూ లోపలికి ఎంటర్ అవుతుంది. బూమ్ అంటూ ఒక వ్యక్తి తలుపు చాటు నుండి భయపడతాడు. ఆలోచనల్లో ఉన్న శివాని భయపడుతుంది. రే, నీకు బుద్ధి ఉందా, ఎవరసలు అని అరుస్తుంది. వామ్మో, మరదల్ గారికి కోపం ఇంత ఉందా? ఇప్పటి వరకు శాంతంగా ఉంటుందేమో అనుకున్నాను. బావా, నువ్వా? ఇక్కడ ఎందుకు వచ్చావంది. ఎప్పుడొచ్చావనబోయి ఎందుకు వచ్చావన్నావా ఏంటి? సారీ బావా, ఎప్పుడు వచ్చావు? 1 అవర్ అవుతుంది శివాని. కనీసం చెప్పని కూడా చెప్పలేదు అంది. చెప్తే ఇలా భయపెట్టడం కుదురుతుందా ఏంటి అన్నాడు. చిన్నపిల్లోళ్ళ ఏంటి వేషాలు? పెళ్ళి కానంత వరకు అందరూ చిన్నపిల్లలే. అవును, ఇంతకీ నీ పెళ్లి చూపులు ఎక్కడి వరకు వచ్చాయి అంది. హైదరాబాద్ వరకు వచ్చాయి, అందుకే ఇక్కడికి వచ్చాను. గుడ్, ఏ అమ్మాయినైనా సెట్ చేసుకున్నావా లేకపోతే హ్యాండ్ ఇచ్చావా అంది. సెట్ చేసుకోవడం ఏంటే బాబు, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. అదే బాబు, మ్యారేజ్ సెట్ చేసుకున్నావా అని నా ఉద్దేశం. మంచిగా మాట్లాడే బాబు, ఈ మధ్య ప్రతి మాటకి డబుల్ మీనింగ్ ఉంది. అది తీసుకునే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది బావా. ఇంతకీ నాకు అక్కని ఎప్పుడు పరిచయం చేస్తావు అంది శివాని. నీకు పరిచయం చేయాలి అంటే ముందు నాకు దొరకాలిగా అన్నాడు. ఇప్పటి వరకు కుదరలేదా ఏంటి? అమెరికాలో ఉంటున్నావని ఎక్స్ట్రా కండిషన్స్ పెడుతున్నావా? మా అబ్బాయిలకి పిల్లని ఇస్తేనే ఎక్కువ అన్నట్టుంది, మళ్ళీ అందులో కండిషన్స్ కూడానా అన్నాడు. ఏమో, ఫారెన్ రిటర్న్ అని చెప్పేసి బిల్డప్ ఇస్తున్నావేమో. ఈ భావని అర్థం చేసుకుంది ఇంతేనా మరదలా? ఇంతే కానీ అమ్మాయి ఎక్కడ? నా కూతురు మనవరాలు వస్తుందని వంటగదిలో వంటలతో కుస్తీ పడుతుంది. అవునా, అయితే మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందామా అంది శివాని. బాగోదు శివాని, అసలే నీకు పెళ్ళయింది అన్నాడు. అమ్మా, కిచెన్లో అట్ల కడితే ఏదైనా పని ఉందా నీకు? లేదు, ఎందుకే అంది శాంతి. దాన్ని కొంచెం ఎర్రగా కాల్చేవ్వు, బావకి కిస్ పెట్టిస్తా అంది. సారీనే బాబు అలా అన్నందుకు, ఇంకొకసారి అలా మాట్లాడావంటే ఖచ్చితంగా మూతి మీద పెట్టేస్తా అంది శివాని. అప్పుడు ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాదు. అసలే పిల్ల దొరక్క తెగ ఇబ్బందులు పడుతుందా? పిల్ల దొరికేలా చేద్దామనే రూమ్కి రమ్మంటే పిచ్చిగా మాట్లాడావంది శివాని. అవునా, ఈ విషయం ముందు చెప్పాలిగా అంటూ శివాని చేయి పట్టుకొని గదిలోకి తీసుకెళ్తాడు. ఇప్పుడు చెప్పు, నీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. మంజు మా ఇంట్లోనే ఉంటుంది.
వాట్? కానీ ఎందుకు అన్నాడు. నేను వర్క్ చేసే స్కూల్లో తను కూడా వర్క్ చేస్తుంది. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఒక 1 మంత్ మా ఇంట్లో ఉంటుంది. తనని ఇష్టపడ్డావు కదా, నీకు ఈ 1 మంత్ టైం ఉంది, మా ఇంటికి వస్తావా అని అడిగింది శివాని. లేదు శివాని, ఈ ట్రిప్లో పెళ్లి చేసుకోకపోతే అమ్మ ఒప్పుకోదు. ఆ మంజు అంత తేలిగ్గా యాక్సెప్ట్ చేసే రకం కాదు. అందుకే టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నా అన్నాడు. అలా అంటే ఎలా? ఒకసారి వచ్చి ట్రై చేస్తేనే కదా తెలిసేది అంది. నువ్వేం చెప్పొద్దు, ఈరోజు నైట్ నాతో పాటు మా ఇంటికి వస్తున్నావు అంతే అంటుంది శివాని వాళ్ళ బావని. రానని చెప్తే వినవే శివాని అంటాడు ప్రవీణ్. ఎక్కడికి రానంటున్నారు అని శివ లోపలికి వస్తాడు. మా బావని ఈరోజు మన ఇంటికి రమ్మంటే రాను అంటున్నాడు. మీరు చెప్తే వస్తాడేమో అంది శివాని. అవునా, నేను చెప్తేనే వస్తావా? అయితే మా ఇంటికి రా ప్రవీణ్ అన్నాడు. అయ్యో అదేం లేదండి, ఎవరు చెప్పినా వస్తాను, కానీ కొన్ని కారణాల వల్ల రాలేను అంటున్నా. మిమ్మల్ని శాశ్వతంగా అక్కడ ఉండమనడం లేదు, ఉండే ఉద్దేశం నాకు లేదు అంటాడు నవ్వుతూ ప్రవీణ్. సరే సరే, ముందు ఏం డిసైడ్ అయ్యావో చెప్పు అంది శివాని. మీ ఇద్దరు ఇంత బతిమిలాడిన తర్వాత రాకపోతే నాకు పొగరు అనుకోరా అన్నాడు. ఇప్పుడు ఇచ్చేది మాత్రం బిల్డప్ కాదా అని నవ్వింది శివాని. అయ్యాయా మీ ముచ్చట్లు అంది శాంతి. శివ వచ్చింది చూసుకోకుండా అలా మాట్లాడేస్తుంది. అయ్యో అల్లుడు గారు, మీరెప్పుడు వచ్చారు అంటుంది. మీ కూతురు మేనల్లుడు ముచ్చట పెట్టినప్పుడు అన్నాడు శివ్. వీళ్ళిద్దరికీ ముచ్చటికి అంతే ఉండదు, ఈ రోజంతా కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటారు. అవునా, అంతలా ఏం మాట్లాడుకుంటారు అని అడుగుతాడు శివ్. ఏమో మాకు కూడా తెలియదు అంది శివాని. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు చాలా వర్క్ ఉంది, వెళ్దామా అన్నాడు శివ్. అవును, మంజు ఇక్కడికి రావడం లేదేంటని అడిగింది శాంతి. తన ఫ్రెండ్స్తో బయటకు వెళ్తుంది మా అంది శివాని. సరే రేపైనా తీసుకొని రా అని చెప్తుంది. హా అలానే అంటూ శివాని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు వాళ్ళ ఇంటికి. కాఫీ షాప్లో ఆపనా అన్నాడు నిశాంత్ మంజుని. నిన్న వెళ్ళిన షాప్కి కాకుండా ఇంకో షాప్కి పోనివ్వు, మళ్ళీ నీ ఫియాన్సీ వస్తే గోల చేస్తుంది. మంజు ప్లీజ్ అలా అనుకు, తను నా భార్య కాదు అంటాడు. బాగుంటుంది బాగుంటుంది, నీ ఇద్దరి జంట చేసుకోరాదు అని నవ్వింది ఎగతాళిగా. నువ్వెక్కిరిస్తున్నావని తెలుసు. అయ్యో నిశాంత్, నేను నిజం చెప్తున్నా, నేను నిజంగా నీ గర్ల్ ఫ్రెండ్ అనుకొని. తన మొహం మాడిపోయింది. ఎప్పుడైతే కాదు అన్నానో అప్పుడు ప్రశాంతంగా మారిపోయింది. నిన్ను చాలా ఇష్టపడుతుంది, ఆమె కళ్ళల్లో క్లారిటీగా కనిపిస్తుంది. నిన్ను ప్రేమించే అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చిందేమో, యాక్సెప్ట్ చేయరాదు అంది. నాకు కావాల్సిన అమ్మాయిని ఆల్రెడీ మీట్ అయ్యాను, నాకు ఎవరు వద్దు. నువ్వు వద్దు అన్నా ఆమె వదిలేట్టుగా లేదు అంది మంజు. జాగ్రత్త మరి, బాగా ఆలోచించుకో అని మళ్ళీ నవ్వింది. ఈరోజు నన్ను టీస్ చేయడంతోనే టైం అయిపోతుందేమో, మాట్లాడేదేం లేదా అన్నాడు. ఇంకేముంది, నీ ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతుంది. నైట్కి కూడా కాల్ చేయి. ఈ 1 వీక్ గ్యాప్ ఇవ్వకుండా తనని ఇరిటేట్ చేస్తూ ఉండు. అలా ఇరిటేట్ చేస్తే వదిలేస్తుందంటావా మంజు? అంత చిన్న విషయానికైతే వదిలేదు, కాకపోతే వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావచ్చు. మైండ్ అంతా నీ వైపు ఉంటే వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తుంది? దానివల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు, అది మనకి ప్లస్ అవ్వచ్చు. నేను అక్కడే ఉంటాను కాబట్టి వాళ్ళ మూడ్ని గమనించాలి. అలానే చెయ్యి అంటూ మంజుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడే శివాని గేట్ క్లోజ్ చేయడానికి వచ్చి వాళ్ళని చూస్తుంటే నిశాంత్ కారులా ఉంది. మంజు ఈ కారులో నుంచి ఎందుకు దిగింది? ఇందాక అంటే లిఫ్ట్ ఇచ్చాడు అనుకోవచ్చు, కానీ మళ్ళీ అదే కారులో ఇంటి దగ్గర ఎందుకు దింపాడు? ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఎక్కడైనా కలిసి ఉండొచ్చా? ఏం జరుగుతుంది అసలు? ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకొని నన్ను దక్కించుకోవాలనుకోవడం లేదుగా. నిశాంత్ని తక్కువ అంచనా వేయకూడదు. మంజుని అడ్డు పెట్టుకొని మమ్మల్ని విడదీయడానికి ప్లాన్ చేయొచ్చు. ఈరోజు నుంచి మంజు నిశాంత్ విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు అనుకుంది శివాని. మంజు లోపలికి వస్తూ శివానీని చూసి మీరెప్పుడొచ్చారు అంది. ఇప్పుడే వచ్చాం, గేట్ క్లోజ్ చేద్దామని వచ్చాను అంది శివాని. సరే అంటూ లోపలికి వెళ్ళిపోతుంది మంజు. నిశాంత్ నన్ను డ్రాప్ చేసింది శివాని చూసిందా? చూస్తే అడిగేదిగా, చూడలేదేమోలే అని లైట్ తీసుకుంది మంజు కూడా ఆ టాపిక్ని. మంజు లోపలికి ఎంటర్ అవ్వగానే హాయ్ అని ప్రవీణ్ పలకరిస్తాడు. హలో మిస్టర్, మీరేంటి ఇక్కడ అంది. నా మరదల ఇంటికి రాకూడదా ఏంటి అన్నాడు. నువ్వు మీ బావ ఇంటికైతే రావచ్చా అంటాడు. అబ్బా మళ్ళీ అదే టార్చర్ మొదలు పెట్టావా అంది.
నువ్వెప్పుడు అంతేనా ఇంతేనా తిన్నగా మాట్లాడవా అంటూ అతని పక్కన కూర్చుంటుంది మంజు. నువ్వేనా నాతో ఇలా మాట్లాడేదని ఆశ్చర్యపోతాడు ప్రవీణ్. అవును, నేనే నీతో ఇలా మాట్లాడుతున్నాను. ఇప్ ఎప్పుడు చూడు మూతి ముడుచుకొని మూతి ముడుచుకొని ఉంటావు. ఈరోజేంటి ఇంత కూల్గా మాట్లాడుతున్నావు అన్నాడు ప్రవీణ్. నేను చిరాకు పడుతూ మాట్లాడితేనే నీకు ఇష్టమా చెప్పు, అలానే మాట్లాడుతాను అంది. అమ్మ వద్దులే, ఇలానే మాట్లాడు, ఇలానే బాగుంది అన్నాడు. సడన్గా ఏంటి అంటే నా ఉద్దేశం అమెరికా వెళ్ళలేదా, జాబ్లో నుండి తీసేశారా ఏంటి? ఏంటే బాబు ఆ మాటలు, కొంచెం మంచిగా రానివ్వు అన్నాడు ప్రవీణ్. ఏమో ఇప్పుడు అందరినీ పీకేస్తున్నారు కదా జాబ్లో నుంచి, అలా నిన్ను కూడా తోసేసారేమో ఇండియాకి. ఇంకా నాకు అలాంటి పరిస్థితి రాలేదు, నీ నోటితో అంటే వచ్చిద్దేమో భయంగా ఉంది అన్నాడు ప్రవీణ్. నా నోరు చాలా పవర్ఫుల్ అంటారు అందరూ నా నోరు చాలా పవర్ఫుల్ అంటారు అందరూ, జరగొచ్చేమో అంది. పవర్ఫుల్ నోటితో మంచి కోరుకోవాలి, చెడు కాదు అన్నాడు. అరే నేనేమి చెడుగా అన్నాను, అక్కడ ఉన్న పరిస్థితులు చెప్పాను. ఇంకొన్ని రోజులు అక్కడే ఉండాలని ఉంది. ఇప్పటి వరకు సంపాదించిన సంపాదన సరిపోలేదా అంటుంది ప్రవీణ్ని. సంపాదన సరిపోక కాదు, నా వైఫ్కి మా అమ్మ నాన్నకి అమెరికాకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నవన్నీ చూపించాలి అని ఉంది. జాబ్లో నుంచి తీసేస్తే కుదరదుగా, దాని గురించే నా బాధ అంతా అన్నాడు. ప్లీజ్ ఇప్పుడైనా చెప్పవే, నా జాబ్కి ఏం కాదని అన్నాడు. అది నా చేతిలో ఎందుకు ఉంది, మీ మేనేజర్ చేతిలో ఉంది కానీ అంటుంది. వీళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకోవడం చూసిన శివాని నవ్వుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఆయాస్ వచ్చింది 2 ఎపిసోడ్స్ ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి చెప్పడం వల్ల. మధ్యలో మిస్టేక్స్ అయ్యి వాటిని ఎక్స్క్యూజ్ చేసేదండి. శివాని ఎంత మురిసిపోయినా మంజు మారదు కదా, ఆ విషయం శివానికి తెలియదు కదా. సో కనీసం మీరైనా తెలియజెప్పండి శివానికి వాళ్ళ నిజస్వరూపం. మీరు కామెంట్స్లో చెప్పడం లేదు, నేను రైటింగ్లో చెప్పడం లేదు. పాపం శివాని పాపకి ఎవరు హెల్ప్ చేయడం లేదు, తను హర్ట్ అవుతుంది మీ అందరి మీద. సో తనని హర్ట్ చేయకుండా ఉండాలి అనుకుంటే తనకి సపోర్ట్ చేస్తే అందరూ కామెంట్స్ పెట్టేయండి. ఒక 15 to 20 లైక్స్ అంటున్నా, కామెంట్స్ అయితే నేను పెట్టుకున్నాను. శివానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారంటే మినిమం ఒక 20 లైక్స్ అనే ఈ 20 కామెంట్స్ అయినా ఈ పాటకు వస్తాయో లేదో చూద్దాం. అండ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ.